హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రిటైల్ ట్రేడ్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. ఈ రోజు కూడా ప్రైస్ యాక్షన్ నెగిటివ్గా ఉండడం జరిగిందనమాట అండి. సో మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీని డ్రాక్ చేయడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనమాట అండి. సో మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రావడం జరిగింది. గ్లోబల్ మార్కెట్స్ కూడా సెంటిమెంట్ కొంచెం నెగిటివ్గా ఉండడం జరిగింది అనమాట అండి. అయితే గ్యాప్ డౌన్ తర్వాత ఒక బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ కానీ ఒక ఎం ప్యాటర్న్ డబల్ టాప్ ఫార్మేషన్ అనేది క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఒక డబల్ టాప్ ఫార్మేషన్ వచ్చి ఆ నెక్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోవడం జరిగింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఎగ్జాక్ట్గా ఎస్టర్డే ఓపెనింగ్ ఆ రేంజ్ అనమాట అండి. సో ఈ లెవెల్స్ కొన్ని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి ఫ్రెండ్స్. ఆ లెవెల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఎస్టర్డే ఓపెనింగ్ నిన్నటి నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. బట్ కానీ సమ్హౌ ఇట్స్ రికవర్డ్ కదా. బట్ ఈ రోజు కూడా ఎస్టర్డే హై లెవెల్స్ కొంచెం అటెంప్ట్ అయితే జరిగింది. బట్ కానీ సస్టైన్ అవ్వలేదు. అంటే సంబడి స్లోలీ ఎగ్జిటింగ్ అనమాట అండి. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక మేజర్ ఈవెంట్ ఉంది కదా. సో యూఎస్ ఫెడ్ ఈవెంట్ ఉన్నప్పుడు కొంచెం కాషియస్గా ఉండడం అనేది దట్ ఈస్ ఆబ్వియస్ అనమాట అండి. ఓకే, సో అందువల్ల ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ప్రైస్ యాక్షన్ ఫర్ టైం బీయింగ్ బేరిష్గా ఉండడం జరిగింది. బట్ కానీ ఫైనల్గా లాస్ట్ 15 మినిట్స్లో ఒక రివర్సల్ బయింగ్ అనేది వీ కెనాట్ సే ద ఇంట్రాడే ఎవరైతే షార్ట్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల అయ్యి ఉండొచ్చు అనమాట అండి. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ 24,800 లెవెల్ నెక్స్ట్ మళ్ళీ టెస్ట్ చేసి పాసిబిలిటీ కనిపిస్తుంది అనమాట అండి. ఆల్రెడీ మన ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఆ రేంజ్ టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. అయిన తర్వాత ప్రీవియస్గా సప్లై అయిన జోన్ ఏదైతే ఉందో అదే లెవెల్స్ దగ్గర నిన్న ఈరోజు కూడా రిజెక్షన్ అనేది మనం ఆ లెవెల్స్ నుంచి క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ ఓవరాల్గా మీరు చూస్తే కనుక ఆల్రెడీ మంత్లీ టైం ఫ్రేమ్ అయితే మనం చెప్పుకోకలేదు. ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ఆర్ఎస్ఐ 80 లెవెల్స్కి వెళ్ళిపోయింది. ఆర్ఎస్ఐ ఎప్పుడైతే 80 వెళ్ళిందో యాజ్ అండ్ వెన్ టచ్డ్ 80 టచ్ అయిన ప్రతిసారి ఒక డీసెంట్ ప్రైస్ కరెక్షన్ ఆర్ సైడ్ వేస్ ఆర్ కరెక్షన్ మినిమం 10% లైక్ దాట్ 15% కరెక్షన్ చాలాసార్లు వచ్చిందని చెప్పి మనం అనుకున్నాం కదా. వన్స్ అగైన్ ఆ లెవెల్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది అనమాట అండి. బట్ కానీ ట్రయింగ్ టు బౌన్స్ బట్ గెటింగ్ సోల్డ్ అనమాట అండి. దట్ ఇండికేట్స్ అనమాట క్లియర్గా కొంచెం వీక్నెస్ ఉందనేది. అందువల్ల కొంచెం కాషియస్గా ఉండండి. ఒకవేళ ఏదైనా స్టాప్ లాస్ ఉంటే బెటర్ కమ్ అవుట్ రైట్. ఈరోజు కొన్ని లైక్ వన్ ఆఫ్ ది మోటార్స్ రిలేటెడ్ స్టాక్స్లో సమ్ న్యూస్ ఉంది. అందులో నాకు స్టాప్ లాస్ వచ్చింది. అది బుక్ లాస్ అండి. 10,000 లాస్ వచ్చింది. ఈక్విటీలో హోల్డింగ్స్ అనమాట అండి. ఎగ్జిట్ అయిపోయానండి రైట్. సో అలాగే ఏంటంటే ఆర్ట్ ఆఫ్ బుకింగ్ లాసెస్ నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను కదండి. చిన్న లాస్ బుక్ చేయడం మన ఇష్టం లేకపోతే మనం పెద్ద లాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ మర్చిపోకండి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే చిన్న లాస్ బుక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. స్టికింగ్ టు అవర్ స్టాప్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ రైట్. సో అదేవిధంగా చాలా స్టాక్స్లో వండర్ఫుల్గా ఇంట్రాడేలోనే నేను పొజిషన్ తీసుకున్న తర్వాత వన్ ఆఫ్ ది లైక్ ఫార్మా కంపెనీ ఐ థింక్ రైట్. సో ఇంట్రాడేలోనే మంచి ప్రాఫిట్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఫార్మాకి సంబంధించి సెక్టర్ టైల్విండ్ ఉండడం జరిగింది అనమాట అండి. సో ఒక మల్టీ ఇయర్ బుల్ రన్లోకి ఫార్మా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే యూఎస్లో డ్రగ్ సెక్యూరిటీ సంబంధించి కొన్ని ఆల్రెడీ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట అండి. ఎందుకంటే 2020 తర్వాత రిలీజ్ అవ్వారన్నమాట అండి. ఒకే దేశం మీద డిపెండ్ అవ్వడం అంటే చాలా డిపెండెన్స్ అనేది చైనా మీద వాళ్ళకు ఉందన్నమాట. అందువల్ల చైనా +1 స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది చాలా కాలంగా జరుగుతుంది కదా. అండ్ రీసెంట్గా కూడా ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట అండి. సో అట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్ వేరే ఆల్టర్నేటివ్ కంట్రీస్కి షిఫ్ట్ అయిపోవాలని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే వియత్నాం అండ్ అదర్ కంట్రీస్ దే ఆర్ కంపీటింగ్ అండి. వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. బట్ కానీ మనకి ఆ మంచి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడైనా మనకి అవి ఉపయోగించుకోవాలన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వండర్ఫుల్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. వాళ్ళు చాలా ర్యాపిడ్గా ఎక్స్పాన్షన్ అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట అండి. సో దట్ ఈస్ దేర్ విజన్ అనమాట అండి. అందువల్ల ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్ అందిపుచ్చుకోవడానికి ఇప్పటి నుంచి చాలా ఎక్స్పాన్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి. గతంలో మనం కొన్ని స్టాక్ నేమ్స్ ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు, ప్రీవియస్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. వైజాగ్లో అది కూడా ప్లాంట్ ఉందన్నమాట అండి ఫార్మా రిలేటెడ్గా. మన ఆంధ్ర అండ్ తెలంగాణ రీజన్లో ఉన్న వండర్ఫుల్ ఫార్మా కంపెనీస్ మీకు తెలుసు కదా రైట్. సో అన్నీ కూడా ఆల్రెడీ మంచి రిటర్న్స్ ఇచ్చే, బట్ కొంతకాలంగా ఓన్లీ ఎక్స్పాన్షన్లో ఉండడం వల్ల అది ప్రొడక్ట్ ఇంకా ప్రాఫిటబిలిటీ రాకపోవడం వల్ల కొంచెం సైడ్ వేస్గా ఉన్నాయన్నమాట అండి. వన్స్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చి ఆ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ వస్తే కనుక సో అవన్నీ కూడా వండర్ఫుల్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫార్మా స్టాక్స్ మీద కొంచెం దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. ఎనీహౌ సెక్టర్ ఇండెక్స్ చూసినప్పుడు కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట అండి. ఓవరాల్గా ఫార్మా మీద కొంచెం దృష్టి పెట్టడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ స్లైట్గా కొన్నట్టు మనకు అనిపిస్తుంది. బట్ కానీ అగ్రెసివ్గా పుట్లు బయింగ్ జరుగుతుంది.
అందువల్ల ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫాల్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్ క్యాష్‌లో బై చేస్తున్నా కానీ ప్రొటెక్షన్‌కి ఇమ్మీడియేట్‌గా పుట్ బయింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని మీరు అబ్జర్వ్ చేయొచ్చనమాట అండి. సో, 1755 కోట్లు ఎఫ్ఐఎస్ క్యాష్‌లో బై చేశారు. డిఐఎస్ 200 కోట్లు బై చేశారు. బట్ కానీ నెట్ 120 పాయింట్లు నిఫ్టీ పడడం జరిగింది. యూ క్యాన్ ఇమాజిన్ అనమాట అండి. సో, ఓవరాల్‌గా వీక్‌నెస్ అనేది ఉందనమాట అండి. 38 నిఫ్టీ 50లో 38 కంపెనీస్ తగ్గడం జరిగిందనమాట అండి. సో, వీక్‌నెస్ అనేది ఉందనేది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్, రైట్? అండ్ ఫార్మా స్టాక్స్ లీడింగ్‌గా ఉన్నాయని ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి నేను చెప్తా ఉన్నాను కదండి. సో, 52 వీక్ హై లిస్ట్‌లో మీరు చూసుకుంటే కనుక స్టడీ చేయండి. స్టడీ చేస్తే కనుక ఏ సెక్టర్ స్టాక్స్ ఎక్కువగా ఆ రేంజ్‌లో వస్తున్నాయనేది మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, రైట్? ఓకే. హెల్త్ కేర్ సంబంధించి అండ్ కెమికల్స్, ఎఫ్ఎంసీజీ, ఆల్రెడీ గోల్డ్ రిలేటెడ్ వాటి గురించి కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో, అండ్ ఫార్మా రిలేటెడ్గా, రైట్? సో, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఫార్మా రిలేటెడ్గా ఎక్కువగా అండ్ హాస్పిటల్స్ రిలేటెడ్గా సో, ఎక్కువగా స్టాక్స్ అనేవి కొత్త హైస్ రేంజ్‌లో ఉన్నాయంటే దట్ ఇండికేట్స్ అనమాట. ఆ సెక్టర్ సంబంధించి పుష్ వస్తుంది. ఆ సెక్టర్ కి ప్రస్తుతానికి కండిషన్స్ ఫేవరబుల్‌గా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్? అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సెక్టర్ అనాలిసిస్ చూసేద్దాం అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం. సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక సో, మీరు చూడొచ్చు అనమాట అండి. సో, క్లియర్ కట్‌గా పిఎస్యు బ్యాంక్ అనేది నెగెటివ్‌గా ఉంది. యాక్చువల్‌గా ఈరోజు నేను అబ్జర్వ్ చేశాను అనమాట అండి. ఓవరాల్ బ్యాంక్ ఇండెక్స్‌ని పిఎస్యు మేజర్, రైట్? మీకు తెలుసు కదా, నిన్న కూడా నేను డిస్కస్ చేశాను. నిన్న కూడా ఈ పాయింట్ నేను చెప్పడం జరిగింది. పిఎస్యు మేజర్ ఇట్ ఈస్ పుల్లింగ్ డౌన్, రైట్? ఇన్‌ఫాక్ట్ ఆల్ పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెగెటివ్‌లో ఉన్నాయన్నమాట. దట్ క్లియర్లీ ఇండికేట్స్ అనమాట అండి ఎక్కడ వీక్‌నెస్ ఉందనేది మనకు అర్థమవుతుంది కదా. సో, ఎప్పుడైతే బ్యాంకింగ్ స్టాక్స్ పడుతున్నాయో ఆటోమేటిక్‌గా బ్యాంకింగ్ స్టాక్స్ వెయిటేజ్ నిఫ్టీలో కూడా ఉంటుంది కానీ నిఫ్టీ కూడా చాలా వరకు చాలా బాగా రెసిలియంట్‌గా ఉంది. బట్ కానీ నిఫ్టీని కూడా బ్యాంక్ నిఫ్టీ ట్రాక్ చేసుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే ఐటీ నుంచి కూడా సపోర్ట్ పెద్దగా రాలేదన్నమాట అండి. సో, ఓవరాల్‌గా సో, మార్కెట్స్ అయితే నెగెటివ్‌గానే మనకి ఉండడం జరిగింది సెంటిమెంట్ అనమాట, రైట్? అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. జస్ట్ నౌ మీరు చూడొచ్చు అనమాట అండి. కరెంట్లీ నేను ఈరోజు కొంచెం లేట్‌గా రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి వీడియో. సో, మీరు చూడొచ్చు అనమాట. లుక్ ఎట్ దిస్ ఫాల్, రైట్? ప్రస్తుతానికి అయితే కొంచెం ఫ్రీ ఫాల్‌లో ఉందన్నమాట అండి. డౌ జోన్స్ అనేది కొంచెం నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది, రైట్? సో, ఈ లెవెల్ సస్టైన్ అయ్యి హోల్డ్ అవుతుందా, మనకి లెగ్ వస్తుందా రాదో చూద్దాం. మనమైతే హెడ్ అండ్ షోల్డర్ పాసిబిలిటీ ఉందేమో అనుకున్నాం అనమాట అండి. బట్ కానీ లెట్ us see. సో, ఇక్కడ దాకా స్కోప్ ఉందన్నమాట అండి. 39,800 లెవెల్స్ దాకా. అక్కడి నుంచి రివర్స్ అవుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. అండ్ ఎనీహౌ వీ హ్యావ్ టు వాచ్ ఫర్ మూవింగ్ యావరేజెస్ అనమాట అండి. ఆల్రెడీ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది ప్రస్తుతానికి టెస్ట్ అవుతుంది. 20 పీరియడ్ కింద ఆల్రెడీ బేరిష్గా ఉందన్నమాట. షార్ట్ టర్మ్ ఆల్రెడీ బ్రోకన్ అయిపోయిందనమాట అండి. సో, మేబీ రైట్. సో, రెస్క్యూకి 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఏదైనా ఒక సపోర్ట్ తీసుకుంటుందేమో. వీల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి, రైట్? సో, ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చూడాలన్నమాట అండి. బట్ ప్రస్తుతానికి అయితే డేటా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉండడం జరిగింది అనమాట అండి. సమ్ 2.3 ఏదో రేంజ్ ఉందన్నమాట అండి. సో, ఏదైతే ఎక్స్పెక్టెడ్ అదే రేంజ్లో రావడం జరిగిందనమాట అండి, రైట్? సో, బట్ ఆఫ్టర్ దట్ ఆల్సో యూ కెన్ సీ అనమాట అండి రియాక్షన్ కొంచెం నెగిటివ్గానే చాలా ఫాస్ట్‌గా లైక్ ఓపెనింగ్ నుంచి మారుబోజు క్యాండిల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో, హ్యూజ్ నెగిటివ్ క్యాండిల్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి స్ట్రక్చర్ అనేది, రైట్? అయితే విక్స్ కూడా లుక్ ఎట్ దిస్ 5% షూటప్ అవ్వడం జరిగింది. స్లైట్‌గా పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ డేటా పాయింట్స్ బట్టి మనం అనుకున్నాం కదా ఫ్రెండ్స్, రైట్? సో, ఇన్ఫ్లేషన్ రేట్ యాక్చువల్‌గా దే ఆర్ ఇండికేటింగ్ లైక్ 2.5 అనమాట అండి, రైట్? ఓకే. అయితే ఫోర్‌కాస్ట్ చేసిన దానికంటే ప్రీవియస్ దానికంటే కొంచెం బెటర్‌గానే వచ్చింది కదా. బట్ డిస్పైట్ దట్, రైట్, మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరుగుతుందన్నమాట అండి. సో, దే ఆర్ వెయిటింగ్ ఫర్ రేట్ కట్స్ కదా. రేట్ కట్స్ మీద డెసిషన్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ యూరోప్ ఇండెక్స్ డాక్స్ ఈజ్ హోల్డింగ్ ఓకే అనమాట అండి. బట్ నాస్డాక్, డౌ జోన్స్, ఎస్ఎన్పి అవి కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట అండి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కొంచెం స్లైట్‌గా నెగిటివ్‌గానే సో, మార్నింగ్ నుంచి ట్రేడ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అయితే మన ఇండియా విక్స్ మాత్రం నార్మల్‌గా ఉందన్నమాట అండి. సో, నథింగ్ వర్రీ. అంటే ఎక్స్‌ట్రీమ్ ఏదైనా ప్యానిక్ అయితే యాజ్ ఆఫ్ నో దెర్ ఈజ్ నో సచ్ సినారియో అనమాట అండి. అలాంటి సినారియో అయితే లేదనమాట అండి, రైట్? అండ్ ఫైనల్‌గా సో, బ్యాంక్ నిఫ్టీ గురించి మనం డిస్కస్ చేయలేదు కాబట్టి లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో, బ్యాంక్ నిఫ్టీ గురించి యాక్చువల్‌గా నిన్న మనం డిస్కస్ చేసినప్పుడు కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ నెక్లైన్ బ్రేక్ అయితే కనుక మొమెంటమ్ ఉండొచ్చు. పొటెన్షియల్ టార్గెట్ బాగుందని చెప్పి అనుకున్నాం కదా. 300-400 పైన వెళ్ళొచ్చు అని చెప్పి. బట్ కానీ లుక్ ఎట్ దిస్ రిజెక్షన్ అనమాట అండి. అంటే బ్రేక్అవుట్ అవ్వింది కానీ ఇమీడియట్లీ అందువల్ల లెట్ us సే ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ చూసి నేను ట్రేడ్ చేస్తాను అనుకోండి, బ్రేక్అవుట్ అయ్యింది అనుకుంటే నో డౌట్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ 300 పాయింట్స్ కదా. బట్ అట్లీస్ట్ ఐ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ 50 పాయింట్స్ 100 పాయింట్స్ లాస్ అండి, రైట్? 1:2, 1:3, 1:4 మీరు తీసుకున్నా కూడా
కనీసం మీరు ఒక 50-100 పాయింట్లు స్టాప్ లాస్ సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ట్రేడర్ అవుతారన్నమాట అండి. నేను లాసే తీసుకొని అస్సలు లాస్ అవ్వకూడదు, మ్యాజిక్ స్ట్రాటజీ, గ్యారంటీ, నా దగ్గర ఏదో హోలీ గ్రేల్ ఉందని ఎవరైనా చెప్తుంటే దే ఆర్ ఫూలింగ్ అస్, రైట్? దేర్ ఈజ్ నథింగ్ సచ్ ఇండికేటర్, మ్యాజిక్లు అలాంటివి ఏమి ఉండవు అనమాట అండి. గ్యారంటీ స్కీమ్స్ ఏవి ఉండవు షేర్ మార్కెట్లో, రిటర్న్స్ పరంగా కానివ్వండి ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ టేక్, రైట్? సో అందువల్ల ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట అండి, స్టాప్ లాస్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఇఫ్ నేను ఎగ్జిట్ అవ్వ ఉండకపోతే, లెటర్సే నేను ఫాలో అయ్యి ఉంటే, ఎగ్జాంపుల్ నేను తీసుకోలేదండి, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనమాట. లెటర్సే నేను బ్రేక్అవుట్ అయ్యిందని 51,400 లెవెల్ దగ్గర బై చేశాను, బట్ కానీ ఇమీడియట్గా బేరిష్ అన్గల్ఫ్ క్యాండిల్ వచ్చింది, నాకు రిజెక్షన్ వచ్చింది. సో 51,250 లైక్ అంటే 150 పాయింట్స్ దగ్గర నేను ఎగ్జిట్ ఉండకపోతే కనుక ఇంకొక 200-300 పాయింట్స్ నేను లాస్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఆర్ట్ ఆఫ్ బుకింగ్ లాసెస్ ఇందాక కూడా నేను చెప్పడం జరిగింది, చిన్న చిన్న లాసులు బుక్ చేయడం అనేది నేర్చుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం పెద్ద లాస్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. రేపు ఒకవేళ ఇప్పుడు ఈరోజు యూఎస్ మార్కెట్స్ కండిషన్ ఇలా ఉంది, రైట్? యూఎస్ మార్కెట్స్ లైక్ యూ కెన్ సీ అనమాట అండి. సో ఇవి ఒకవేళ సస్టైన్ అవ్వలేదు అనుకోండి, లేటెస్ట్ డౌ జోన్స్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్. ఒకవేళ నైట్ అంతా కూడా ఇలాగ ఉండి సస్టైన్ క్లోజ్ అయ్యి ఉంటే కనుక రేపు నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందండి, కొంతమంది క్యారీ కూడా చేస్తుంటారు, అంటే లైక్ హోప్ ట్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట అండి, రైట్? అంటే యాజ్ ఇఫ్ మనం కొన్నాం కదా పెరుగుతుంది, లేదంటే ఇక్కడ క్యాండిల్ వచ్చింది కదా అంటే బయాస్ అంటాం అనమాట అండి. మన మైండ్ ఏంటంటే ఇట్ విల్ బయాస్ ఉంటుంది అనమాట అండి. లెటర్స్ ఇక్కడ నేను కాల్ ట్రాప్ అయిపోయినంటే కనుక ఇంకెంత పడుతుంది అని వెయిట్ చేస్తాను, ఇక్కడ సపోర్ట్ ఉంది కదా అని చూస్తాను, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా అంటే ఇవి కన్ఫర్మేషన్స్ కింద తీసుకుంటూ ఉంటాను అనమాట అండి. బట్ కానీ ఇనిషియల్గా నేను ఎంటర్ నుంచి నా స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది నేను రెస్పెక్ట్ చేయాలి, రైట్? హూ నోస్, అంటే ఇవన్నీ కరెక్ట్గా ఉండొచ్చు, సపోర్ట్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, బట్ కానీ ఓవర్ నైట్ క్యారింగ్ అనేది ఎప్పుడు కూడా రిస్కీ అనమాట అండి. సో ఓవర్ నైట్లో మార్కెట్ రియాక్షన్ మే చేంజ్ అనమాట అండి డ్రాస్టిక్గా. సో యూఎస్ మార్కెట్స్ అవి నెగిటివ్గా ఉంటాయి కనుక, సో 51,000 సైకలాజికల్ మార్క్ కదా, జస్ట్ ఆ మార్క్ దగ్గర కొంచెం సపోర్ట్ వచ్చింది, బట్ కానీ రేపు గ్యాప్ డౌన్ వచ్చి అలా ఏదైనా బ్రేక్ అయితే ఒక 400-500 పాయింట్స్ ఈజీగా ఫాలో అప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో బట్ ఏమవుతుందో చూద్దాం, ఇన్ ఎవర్ రో, ఎందుకంటే స్టిల్ డే ఈజ్ యంగ్, జస్ట్ బ్యాంక్ లైక్ యూఎస్ ఇండిసెస్ ఇప్పుడే ట్రేడ్ అయినాయి కదా, ఒకవేళ అక్కడ బయింగ్ వచ్చి మళ్ళీ హోల్డ్ పైకి వస్తే కనుక వెల్ అండ్ గుడ్ అనమాట, రైట్? మార్కెట్స్ మళ్ళీ కొంత రేంజ్లోనే సైడ్ వేస్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. లెటర్స్ ఏం జరుగుతుందో చూద్దాం అనమాట అండి. ఇట్ అల్టిమేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెవరల్ ఫ్యాక్టర్స్ కదా, బట్ వీ షుడ్ బి రెడీ విత్ అవర్ లెవెల్స్ అండ్ వీ షుడ్ బి రెడీ విత్ అవర్ స్టాప్ లాస్, విచ్ ఈస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వైల్ యు ఆర్ ట్రేడింగ్ అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి, విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.